హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అంటే చాలా చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ అన్నీ ఒక ఫ్రేమింగ్ చేసి మీకు పంపిస్తున్నాను. మీరు కొంచెం ప్లానింగ్గా చేసుకోండి. వీలైతే క్వశ్చన్ ఎదురుకుండా పెట్టుకొని సొల్యూషన్ చూడకుండా ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 7 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు. 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040. దీన్ని రాసుకుంటే 2 power 4, 3 square, 5 power 1, 7 power 1 అంటే ఫ్యాక్టర్ డివైజెస్ అడిగాడు కాబట్టి పవర్లో 4 ఉంది. 4 + 1, 2 + 1, 1 + 1, 1 + 1, దేర్ ఫర్ ఆన్సర్ 60. ఓకే, మన ఛానల్ చాలామంది చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ 3 coins ఆఫ్ డిఫరెంట్ డినామినేషన్స్, ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సమ్స్ కెన్ బి ఫార్మ్డ్. క్వశ్చన్ అర్థమైంది కదా? 3 కాయిన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డినామినేషన్స్ అంటే ఒక పర్సన్ దగ్గర డిఫరెంట్గా 3 కాయిన్ అంటే ఒకటి 1 రూపీ అనుకోండి, ఒకటి 2 రూపీ అనుకోండి, ఒకటి 5 రూపీస్ అనుకోండి. ఓకే, అయితే ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సమ్స్ కెన్ బి ఫార్మ్డ్. ఎన్ని ఫామ్ అవుతాయి అనుకుంటున్నాడు? 3C1, 3C2 + 3C3. ఇది మీకు తెలుసు. ఓకే, ద కోఎఫిషియంట్ ఆఫ్ x × y² z³ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x - 2y + 3z హోల్ పవర్ 6. చాలామంది సార్ మనకి డైరెక్ట్గా ఐపీలో ఉండే సమ్స్ వస్తాయా, ఫార్ములా బేస్డ్ వస్తాయా అని అడుగుతున్నారు. నిన్న దీని మీద ఫార్ములా చెప్పాను. మనకి ఆ ఫార్ములా చూసుకుంటే n ఫ్యాక్టోరియల్ బై a ఫ్యాక్టోరియల్ b ఫ్యాక్టోరియల్ c ఫ్యాక్టోరియల్ x - 2y హోల్ పవర్ b 3z హోల్ పవర్ c. a ఎంతండి? 1, b 2, c 3. దేర్ ఫోర్ 6 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ -2² 3³ సింప్లిఫై చేసుకుంటే 6480. If theta is equal to π/6, then the 10th term of the series 1 plus cos theta plus I sin theta whole power 1 cos theta plus I sin theta whole square so on is అన్నాడు. 10th term అన్నాడు అండి. therefore cos theta plus I sin theta whole power n. నిన్న ఈ ఫార్ములా రాసాను. నిన్న రాసిన ఫార్ములాలు ప్రతి ఒక్కటి ఇక్కడ రిపీట్ అవుతుంది. therefore cos n theta plus I sin n theta. theta ఎంత ఇచ్చాడు? π/6. cos π/6 plus I sin π/6. therefore answer -I. 1 - 2/3 plus 2 × 4/3 × 6 minus 2 × 4 × 6/3 × 6 × 9 so on infinity. ఇది జీపీలో ఉందండి. జీపీ ఫార్ములా S infinity is equal to A/1 - R. ఏ వాల్యూ 1 అండి, R వాల్యూ -2/3 అండి. దేర్ ఫోర్ 1/1 - -2/3 అంటే 1 + 2/3 దట్ ఈస్ ఈక్వల్ టు 3/5. ఫర్ n బిలాంగ్స్ టు n 1 × 2 × 5 1 × 5 × 8 సో ఆన్ 1/3n - 1 3n + 2. ఫార్ములా చూడండి, 1 డిఫరెన్స్ ఇంటూ 1 ఫస్ట్ టర్మ్ మైనస్ 1 లాస్ట్ టర్మ్. డిఫరెన్స్ 5కి 2కి 3 అండి. ఫస్ట్ టర్మ్ 1/2, లాస్ట్ టర్మ్ ఈ వాల్యూ 1/3n + 2. దేర్ ఫోర్ ఎల్సిఎం తీసుకుంటే 3n + 2 - 2/2 × 3n + 2 2 2 క్యాన్సిల్ 3 3 క్యాన్సిల్. దేర్ ఫోర్ దిస్ ద ఆన్సర్. ఒక సమ్ హోంవర్క్ ఇస్తున్నాను. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ represented by 3x + y + 15 = 0 and 3x² + 12x - 13y² = 0. Area of triangle formula n² × √h² - ab/, mod am² - 2hlm + bl². ఇది ఐపీ ఫార్ములా అండి, మీకు గుర్తుందా? మన ఐపీలో 7 మార్క్స్ సమ్ ఇది. దేర్ ఫోర్ ఇది lx + my + n = 0. ఇది ax² + 2hxy + by² = 0. దీని డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇది పెయిర్ ఆఫ్ లైన్స్ కాబట్టి ఇలా ఉండి ఇదనమాట. దీని ఏరియా కావాలి. నెక్స్ట్, ద లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ద పెయిర్ ఆఫ్ లైన్స్. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ 2 × √g² - ac. కంపేరింగ్ చేసుకుంటే a2 అండి, 2h ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ వాల్యూ 12, 2h ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాడు. 12xy -12xy అంటే ఈ వాల్యూ ఎంత? h ఈజ్ ఈక్వల్ 2h ఈజ్ ఈక్వల్ టు -6. దేర్ ఫోర్ h ఈజ్ ఈక్వల్ టు -3 అంటే ఇక్కడ h ఈజ్ ఈక్వల్ 6 ఇచ్చాడండి. ఓకే, నెక్స్ట్ 2g ఈజ్ ఈక్వల్ టు -2. 2g ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, 2g ఈజ్ ఈక్వల్ టు -2. 2f ఈజ్ ఈక్వల్ టు 17. c ఈజ్ ఈక్వల్ టు -2 -12 అండి. Therefore length of x intercept 2 × √g² - ac 2 × g² 1² -2 × a2 c -12. Therefore 2 × √25
అంటే 2 into 5 10 is the answer. ద నార్మల్ ఎట్ 1,1 టు ద సర్కిల్ అన్నాడు. ఏపీ మే 2024. ఈ సమ్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే చాలా సింపుల్. నార్మల్ అనేది అసలు ఎలా పాస్ అవుతుంది, ఇది డయాగ్రామ్ అండి. ట్యాంజెంట్కి నార్మల్కి డయాగ్రామ్ చూసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది ట్యాంజెంట్, ఇది నార్మల్. నార్మల్కి ట్యాంజెంట్కి కామన్ పాయింట్ ఉంటుంది, బట్ నార్మల్ ఎప్పుడు సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. దేర్ ఫోర్ ఈ సర్కిల్ తాలూకు సెంటర్ ఎంత 2,-3. దేర్ ఫోర్ ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి. ఇందులో ఏ వాల్యూ సాటిస్ఫై చేస్తుంది 2,-3 అనేది. ఫస్ట్ దాంట్లో వేయండి 8-9 అవ్వట్లేదు. రెండో దాంట్లో వేయండి 8-3 5. సెకండ్ ఆప్షన్ వెరిఫికేషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ 2x² + 2y² = 9. ఇది కూడా చూడండి మే 2024లో పడింది. ఎందుకు ఇది ఇచ్చారంటే డైరెక్ట్ ఫార్ములా అండి. దేర్ ఫోర్ దీన్ని మార్చుకుంటే r = 3/2 ఉంది. పారామెట్రిక్ ఫార్మ్ వచ్చేసరికల్లా x - h² + y - k² = r² అయితే x = h ± r cos θ, y = k ± r sin θ. దేర్ ఫోర్ ఇక్కడ మీరు h0 k0, దేర్ ఫోర్ r cos θ r sin θ, 3/2 cos θ 3/2 sin θ. నెక్స్ట్ ద పోల్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ 9x + y - 28 = 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ 2x² + 2y² - 3x + 5y - 7 = 0. అసలు పోల్ అంటే ఏంటి? ఇలా ఒక సర్కిల్ ఉంది, ఇక్కడెక్కడో P అనే పాయింట్ ఉంది. ఈ P అనే పాయింట్ నుంచి ఇలా లైన్ సెగ్మెంట్స్ ఇలా వెళ్ళాయి. ఇప్పుడు వీటి తాలూకా ట్యాంజెంట్స్ తాలూకా, ఇవి ట్యాంజెంట్స్ అనుకోండి, వీటి తాలూకా ట్యాంజెంట్స్ తాలూకా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఇలా వెళ్ళింది చూడండి. ఈ ట్యాంజెంట్స్ తాలూకా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ పాయింట్ని పోలార్ అంటాడు, ఈ పాయింట్ని పోల్ అంటాడు. ఓకే, ఫార్ములా -g + LR² / LG + MF - n -f + MR² / LG + MF - n. ఈ లైన్ని మీరు LX + MY + n = 0 అనుకోండి. దీన్ని ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 తోటి కంపేరింగ్ చేసుకొని మీరు ఈ ఫార్ములా కట్టండి. ఆన్సర్ అయితే 3,-1 వచ్చింది. మీరు వెరిఫికేషన్ చేయండి. నెక్స్ట్ ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పెర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్. పెర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ అన్నాడంటే దాన్ని డైరెక్టర్ సర్కిల్ అంటారు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు, 10 ఇచ్చాడు. దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 10 × 2, దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకేం మార్చకండి. ఫార్ములా x² + y² = 2r². ఓకే, నెక్స్ట్ సమ్ ద లార్జెస్ట్ డిస్టెన్స్. ఈ సమ్ ఎన్నిసార్లు పడుతుందనండి, ఎన్నిసార్లు పడుతుందో ప్రతిసారి ఈ సమ్ రిపీట్ అవుతుంది. లార్జెస్ట్ డిస్టెన్స్ కానీ మినిమం డిస్టెన్స్ కానీ, స్మాలెస్ట్ డిస్టెన్స్ అన్నా మినిమం డిస్టెన్స్ అన్నా ఒకటే. ఓకేనా? ఫార్ములా గుర్తుపెట్టుకోండి, mod Cp - r. ఇచ్చిన సర్కిల్లో ముందు సెంటర్ కట్టండి, వాడో పాయింట్ ఇచ్చాడు, సర్కిల్ తాలూకా రేడియస్ కట్టండి. ఫార్ములా లార్జెస్ట్ డిస్టెన్స్ అంటే mod Cp + r, మినిమం డిస్టెన్స్ అంటే mod Cp - r. చూడండి, ఇది లార్జెస్ట్ డిస్టెన్స్. Pb అనేది ఎక్కువ డిస్టెన్స్ ఉంది, PA అనేది తక్కువ దూరం ఉంది. ఓకే, PA అంటే mod Cp - r, PB అంటే mod Cp + r. ఓకేనా? అర్థమైంది కదా? Cp ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ PB. ఓకే, ఇది లార్జెస్ట్ డిస్టెన్స్. P నుంచి ఏకున్నది స్మాల్ డిస్టెన్స్. ఓకే, దేర్ ఫోర్ Cp + r అంటే సెంటర్ తెలుసు, పాయింట్ తెలుసు, దాని డిస్టెన్స్ కట్టండి. R తెలుసు, రేడియస్, Cp + r చేసేయండి. నెక్స్ట్ సమ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ డ్రాన్ టు ద పాయింట్ డ్రాన్ టు ద పెరాబులా y² = 6x అట్ ద పాయింట్ 24, 12. ఇచ్చిన పెరాబులాని ఫస్ట్ కంపేరింగ్ చేయండి. ఇప్పుడైనా y² = 4ax అంటే 4a = 6, a = 6/4 అంటే a = 3/2. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ Px1, y1. మీకు మొన్న డిస్కషన్ చేస్తున్నప్పుడు పెరాబులా తాలూకు ట్యాంజెంట్స్ నార్మల్స్ డిస్కషన్ చేశాను, అవి ఇంపార్టెంట్ అని. దేర్ ఫోర్ y - y1 -12, y1 -12/2 × a, 3/2, 2 క్యాన్సిల్. దేర్ ఫోర్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే y - 12 = -4 × x - 24. దేర్ ఫోర్ -4x + 96. ఈ వాల్యూ తీసుకుని వస్తే 4x + y = 108. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 6,4√3 ఫ్రమ్ ద ఫోకస్ y² = 8x. నిన్న ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగింది మన కామెంట్ బాక్స్లో, సరే ఇంత ఈజీగా క్వశ్చన్లు ఇస్తారా? అవునమ్మా, అన్ని 80 క్వశ్చన్లు కష్టంగా ఇస్తే ఎవరు రాయలేరు.
సో పేపర్ తాలూకా ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 80 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఈ 80 ప్రాబ్లమ్స్లో 40 ప్రాబ్లమ్స్ వచ్చేసరికల్లా ఈజీగా ఉంటాయి, 20 ప్రాబ్లమ్స్ మోడరేట్గా ఉంటాయండి, 20 ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్గా ఉంటాయి, లెంగ్తీగా ఉంటాయి. సార్ ఈ ఈజీగా ఉన్న ప్రాబ్లంలోంచి 5 to 6 వరకు ఫార్ములా బేస్డ్ ఇస్తాడండి. ఇంకొక 5 to 6 వరకు ఐపీ క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చిన ఆశ్చర్యపోక్కలేదు. నేను మీకు కొన్ని క్వశ్చన్లు చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు, ఇంత ఈజీగా ఉంటాయో క్వశ్చన్లు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇది పాయింట్ ఇచ్చాడు, అయితే ఫోకస్ నుంచి మీకు ఫోకస్ తెలియాలి. 4a = 8, a = s = 2,0. ఈ ఎస్కి పీకి డిస్టెన్స్ కడితే ఆన్సర్ వచ్చింది. సార్ ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు సార్? 2024లో ఇచ్చాడండి. 2024లో ఈ క్వశ్చన్ పడింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తోంది. A1, A2, A3 ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ది ఎలిప్స్ ఇలా ఇచ్చాడు. ఇట్స్ డైరెక్టర్ సర్కిల్, ఆక్సిలరీ సర్కిల్ రెస్పెక్టివ్లీ. దెన్ A2 + A3 - A1. ఈ సమ్ రావాలంటే చిన్న కాన్సెప్ట్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ πAB అంటే ఇందులో A² = 4 కదండి. A² = 4 అంటే A = 2, B² = 1 అంటే B = 1. ఫస్ట్ది A1 అనేది వాడు ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ అన్నాడు కాబట్టి πAB. దేర్ఫోర్ π × 2 × 1 2π వచ్చింది. అలా ఉంచండి. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్టర్ సర్కిల్, ఈ ఫార్ములా నేను మనం రాసుకున్నాం, ఇది తెలియాలి. x² + y² = A² + B². A² అంటే 4, B² అంటే 1, 5 వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ది ఆక్సిలరీ సర్కిల్, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్, దేర్ఫోర్ ఇక్కడ ఎంత ఉందండి? 4. ఈ రెండు వాల్యూలో ఏది పెద్ద ఉంటే అదే ఆన్సర్ అండి ఆక్సిలరీ సర్కిల్. ఇక్కడ 4 ఉంది, దేర్ఫోర్ 4 రాసేయండి. x² + y² = 4. ఇప్పుడు వాడు ఏమడిగాడు? A2 + A3 - A1. A2 అంటే 5π, A3 4π, A1 - 2π. Therefore 5π + 4π - 2π, 7π is the answer. Next, if E is the eccentricity of the ellipse, 1/E is the eccentricity of the hyperbola, then find eccentricity of the conjugate hyperbola. ఫస్ట్ ఎలిప్స్ తాలూకు ఎసెన్సిటీ కట్టేయండి. √5/3 వచ్చింది. వాడేమన్నాడు? 1/E అనేది ఎసెన్సిటీ ఆఫ్ ది హైపర్బోలా అడిగాడు. అంటే దీని రివర్స్ వస్తే 3/√5 అని అయింది. మన దగ్గర ఫార్ములా ఉంది, 1/E² + 1/E1² = 1. ఇక్కడ E అనేది ఎసెన్సిటీ ఆఫ్ ది హైపర్బోలా, E1 అనేది ఎసెన్సిటీ ఆఫ్ ది కాంజుగేట్ హైపర్బోలా. దేర్ఫోర్ 1/E1² = 2/3 వచ్చింది. ఆన్సర్ 2/3 కాదు, మనకేం కావాలి? ఎసెన్సిటీ ఆఫ్ ది కాంజుగేట్ హైపర్బోలా. ఇక్కడ మనం ఏం చేసాం? రివర్స్లో రాసాం తీసుకున్న దాన్ని. దేర్ఫోర్ రివర్స్లో రాసాం 2/3కి, 3/2 ఇస్ ద ఆన్సర్. నిన్న ఎవరో ఒక స్టూడెంట్ అడిగింది, సార్ ఐపీ సమ్లు పడతాయమ్మా? ఒకసారి ఈ క్వశ్చన్ చూడు. ఏపీ మే 2024లో పడింది. ఇది మన ఐపీ సమ్ లిమిట్స్లో. ఐపీలో మన సమ్ ఐ థింక్ నాకు నెంబర్ గుర్తులేదు, 8C అనుకుంటాను ఎక్సైజ్. పై అండి ఆన్సర్, మీరే చేసుకోండి హోంవర్క్ సమ్ ఇది. దీని ఆన్సర్ పై. లిమిట్ x → 1 x + x² + x3 x³ so on x⁴n - n/x - 1. ఎలా హాస్పిటల్ కట్టండి? 1 + 2x + 3x² so on ఇచ్చాడు. x → 1 ఇచ్చాడు, డినామినేటర్లో 1 అండి. x → 1 అప్లై చేయండి, 1 + 2 + 3 so on 1 n. దేర్ఫోర్ ఆన్సర్ n × n + 1/2. ఈ సమ్ చూడండి 20. లిమిట్ x → ∞ cos 2x - cos 3x cos 4x - cos 5x. ఏపీ మే 2024లో పడింది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, కాస్ ఇచ్చినా సీకెంట్ ఇచ్చినా మీరు టెక్నిక్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది, 3² చేయండి, -2² / 5² - 4². ఇంకేం మార్చకండి. 3² - 2² / 5² - 4². 9 - 4/25 - 16. This is the answer. Next, the mean deviation from the mean from the data 6, 7, 10, 12, 13, 4, 12, 16. ఇవన్నీ కలిపిండి టోటల్ బై ఎన్ని నెంబర్ ఉంటే అన్ని నెంబర్ రాసండి. 80/8 10 వచ్చింది. mod 6 - 10, mod 7 - 10, mod 10 - 10, mod 12 - 10 ఇలా చేసేయండి. బై టోటల్ నెంబర్ 8 వేసేయండి. ఆన్సర్ 3.25. నెక్స్ట్, when 2 dice are thrown, the probability of getting the sum of the values on them as are 10 or 11. ఒక 2 డైస్ విసిరాడు. డైస్ విసిరినప్పుడు ఈ డైస్ తాలూకా ఫేసెస్ మీద, ఇప్పుడు చూడండి ఇది డైస్ విసిరాడు, డైస్, ఇదొక డైసు, ఇదొక డైసు.
ఈ డైస్ తాలూకా ఫేసెస్ మీద త్రో చేసినప్పుడు ఈ రెండింటి తాలూకా నెంబర్లు కలిపితే 10 అయినా రావాలి ఆర్ 11 అయినా రావాలి. ఇది వాడి క్వశ్చన్. సో ఫస్ట్ దాని మీద 4 6 రావచ్చు, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 6 రావచ్చు, ఇక్కడ 5 5 రావచ్చు, ఇక్కడ 5 6 రావచ్చు, ఇక్కడ 6 5 రావచ్చు, ఇక్కడ 6 4 రావచ్చు. దేర్ఫోర్ 5 ఉన్నాయి. దేర్ఫోర్ 5/36. సార్ ఇదంతా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటే, నిన్న మనం ఒక ఫార్ములా చెప్పాం. నిన్న ఫార్ములా చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్తో ఒక ఫార్ములా చెప్పాం ప్రాబబిలిటీలో. ఓకే, 8 less than or equal to ఆర్ less than or equal to 12 అని ఇస్తే ఏ ఫార్ములా వాడాలి? ఈ ఫార్ములా చెప్పాం చూడండి. 13 - r ఇస్ ద ఫార్ములా. దేర్ఫోర్ నీకు ఎంత కావాలి? 10 కావాలి. 13 - 10 3. ఎంత కావాలి? 11 కావాలి. 13 - 11 2. దేర్ఫోర్ 3 + 2 5/36 ఇస్ ద ఆన్సర్. ఇది మెథడ్ 2. నెక్స్ట్, 4 cards are drawn at random from a pack of 52 cards. ఒక అంటే యాక్చువల్గా ప్యాకెట్ అనేది రాకూడదు ఎవరికి, మంచి ఆట కాదు, బట్ మన ఇంటర్మీడియట్లో ఉంది కాబట్టి చెప్పాలి. 52 కార్డ్స్ ఉన్నాయి, అందులో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. ఓకే, హార్ట్ సింబల్ 13 ఉంటాయి, అండ్ స్పేడ్ 13 ఉంటాయి, డైమండ్ 13 ఉంటాయి, క్లబ్స్ 13 ఉంటాయి. ఓకే ఓకే, అదంతా వేరే కదా, ఇప్పుడు మనకు అవసరం లేదు. జస్ట్ ఈ సమ్ గురించి నేర్చుకోండి. 13లోంచి ఒకే సూట్ అంటే 4 కార్డ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ 4 కార్డ్స్ సేమ్ సూట్ అవ్వాలి, ఒకే సింబల్ అయి ఉండాలి. దేర్ఫోర్ 13c4 + 13c4 + 13c4 + 13c4 బై టోటల్ 4 కార్డులు 52c4. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, f(x) = 1/∞ ఫామ్లో కనిపిస్తుంది చూడండి. ఈజ్ కంటిన్యూస్ అన్నాడు. కంటిన్యూస్ చేస్తున్నప్పుడు ఓన్లీ 2 ఫార్ములాలు ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా లిమిట్ x → a f(x) = f(a) అని ఉంది, ఆర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ f(a). ఈ 2 ఫార్ములాలు ఉన్నాయండి, ఇంకో ఫార్ములా లేదు. ఓకే, దేర్ఫోర్ 1/∞ అనే ఫార్ములా ఉంది. దేర్ఫోర్ ఫార్ములా e పవర్ లిమిట్ x → a g(x) × f(x) - 1 అంటే g(x) అంటే 1/x ఇంటూ f(x) - 1. దేర్ఫోర్ 1 + x - 1 + x/1 - x. ఇక్కడ 1 1 క్యాన్సిల్. దేర్ఫోర్ 1/x/2x/1 - x. ఇక్కడ x క్యాన్సిల్ చేయండి, x → 0 అప్లై చేయండి, e² ఇస్ ద ఆన్సర్. 25. y = √sin x + √sin x + √sin x so on ∞. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. dv/dx అంతా ఫార్ములా y = √f(x) + √f(x) so on ∞ అయితే dv/dx = f'(x/2y - 1). Therefore, the answer dv/dx = cos x/2y - 1. Thank you for watching. Please like, share and subscribe.